లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. ధనుర్మాసం అనేది శ్రీవ్రతంలో భాగంగా ఈరోజు 12వ పాశ వివరణ కూడా తెలుసుకుందాం. ఓం కనైతిల్లైంగ తిరవై కన్రుక్కిరంగి நெய்த்துமுலை வஜே நின்றுபால் சோரா நனைத்தெல்லாம் சேரார்க்கும் நற்செல் வந்தங்காய் பனித்தலை வீஜனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துகினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் ஜுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லாத்தாரு మరిందేలోరెంబావాయ్. దీని భావార్థం చూసినట్లయితే, తగినటువంటి చిన్న వయసునందు గల గేదెలు తమ తమ యొక్క దూడలు క్షీరమును గ్రోలుటకై రాకుండుటచే కలిగిన తమ పొదుగుల యొక్క బాధచే అరుచుచు ఆ దూడలు వచ్చి త్రాగుచుండినవనే భావముతో తమ యొక్క స్తనముల ద్వారా విరామము లేక ఏకధారిగా పాలను కాచుచు నీ ఇంటి అంతటిని మృదమయము చేస్తున్నాయి. ఈ విధమైనటువంటి అధిక సంపదను కలిగి కృష్ణుని విడవక యుండెడి గోపవీరుని యొక్క సోదరి క్రింద బురదయై మా శిరోములపై చల్లనైన హిమము తడిపివేయుచునను నిన్ను విడిచి వెళ్ళలేక నీ గృహం యొక్క చూరును పట్టుకొని వేలాడుచుంటిమి. తనకు చెందిన వస్తువును అపహరించిన నాడే ఆగ్రహముతో కన్నుల కింపుగా నిర్మితమైన లంకానగర ప్రభువగు రావణుణ్ణి చిత్రవద గావించిన మనోరంజక మూర్తియగు ఆ శ్రీరాముని గూర్చి గానమనర్చుచున్నాము. అయినప్పటికీ నీవు నోరు విప్పకున్నవే, ఇకనైనను లేచి రావమ్మా. అబ్బా, ఇదెక్కడి అతి దీర్ఘమైన నిద్ర. ప్రక్కన ఇళ్ళవారందరూ లేచి నీ యొక్క ముద్దు నిద్ర గురించి తెలుసుకుంటున్నారు కదా. ఆండాల్ దివ్య తిరువడిగలే శరణం. చారు కుంకుమోపేత చందనాను చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళ